ప్రమాణాలతో మన ముందు తదుపరి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం తెలుగు సార్ గారిని. వాళ్ళ పేరు కూడా రాసుకోలేదు, వాళ్ళ పేరు కూడా తెలుగులో రాయలేదు, ఒక సెలవు చీటీ రాయలేదు, తర్వాత ఒక విషయం పైన ఒక 4 వాక్యాలు రాయమంటే కూడా రాయలేదు. అటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. అసలు మీరు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలప్పుడు మీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండింది, ఇప్పుడు 10వ తరగతి తెలుగు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది? ఒక్క కంఠస్థ పద్యం లేదు, పద్యాలు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, ప్రతిపదార్థాలు లేవు, తీసి పడేసినారు. తర్వాత సందులు సమాసాలు ఇవన్నీ ఇస్తే మీరున్నప్పుడు ఎలా ఉండేది? ఏదైనా ఒక పదం ఇస్తే ఆ పదాన్ని విడదీసి సంధి పేరు రాసి సంధి సూత్రం రాస్తే 1 మార్కు. ఇప్పుడు అలా కాదు, ఏమి ప్లస్ అని ప్రశ్నలకు జవాబులు పై పేరాలో ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, 4 ప్రశ్నలు రాసి 8 మార్కులు. అంటే ఈ విధంగా తెలుగు భాష అనేది నిర్వీర్యం కాబడుతూ ఉంది రోజు రోజుకు. కాబట్టి మీరంతా చదివేటప్పుడు మీకు చిన్నప్పటి నుంచి కూడా, అంటే ప్రాథమిక స్థాయి నుంచి మీరు అందరూ వచ్చినారు కాబట్టి ప్రాథమిక స్థాయి నుండి ఈ 3వ తరగతి 2వ తరగతి నుంచో మీకు పద్యాలు చెప్పేవాళ్ళు. అందులో ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు ఈ తెలుగు పద్యము అంటే చాలా ఇష్టం. పద్యము నేర్చుకోవటము, పద్యాన్ని వినటము అంటే చాలా ఇష్టం. పొద్దున్న నాగరాజ్ చెప్పాడు చూడండి, నళిని బాంధవ భాను తప్త రవికాంతస్యంది నీహార కందళ చూత్కార పరంపరలు మధ్యాహ్నమును తెలిపెడి. అంటే మధ్యాహ్నం అయింది అని చెప్పడానికి అంత పెద్ద సమాసం వాడాడు అల్లసాని పెద్దన. తలమే బ్రహ్మకునైన ఈ నగమహత్వం వెన్న నేనీయడం గల చోద్యంబులు రేపు కనుగొనియదన్ గాకేమి. అంటే ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళాడు, కాలికి పసరు పూసుకొని వెళ్ళాడు. అక్కడ హిమాలయాలను చూశాడు. అడజని కాంచె భూమిసురుడు అంబర సుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్ లుటదవంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. అటువంటి హిమాలయ పర్వతాన్ని చూశాడు. ఎలా ఉంది హిమాలయ పర్వతం? హిమాలయ పర్వత శిఖరాల నుండి కిందకు జాలువారుతున్న జలపాతాలు, ఆ జలపాతాల కింద సెలయేళ్లుగా మారి ఆ సెలయేళ్ళు నీరు పరిగెత్తేటప్పుడు ధ్వనులు వస్తుంటాయి. మనం కూడా ఎక్కడైనా నదులు ప్రవాహం చూసినట్టయితే ఆ నది నీళ్లు పారేటప్పుడు కింద గులకరాళ్ళు ఉంటాయి, ఒక ధ్వని వస్తుంది. అది మృదంగ శబ్దంలాగా ఉంది. ఆ మృదంగ శబ్దానికి పరిపుల్ల కలాప కలాపి జాలమున్ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయట. ఒకవైపు ఎత్తైన పర్వత శిఖరాల నుండి కిందకి జాలువారుతున్న సెలయేళ్ళు జలపాతాలు, ఆ జలపాతం సెలయేళ్లుగా మారి సెలయేర ప్రవాహంలో ఆ మృదంగ శబ్దము, ఆ మృదంగ శబ్దానికి నాట్యం చేస్తున్న నెమళ్ళు ఒకవైపు, మరోవైపు లోయలలో ఏనుగుల గుంపు తమ తొండాలతో ఆ కొమ్మలను, పూల మొక్కలను, ఆ చెట్ల కొమ్మలను అల్లాడిస్తే అక్కడి నుంచి పడే ఆ పూలు, రకరకాల పూలు. ఈ దృశ్యమంతా చూసి ప్రవరుడు పరవశించిపోయాడు. అక్కడే ఉన్నాడు. అతని కాలి పసరు టైం అయింది, మధ్యాహ్నం కంతా ఇంటికి వెళ్ళాలి. అక్కడ అతని కోసం అతిథులు ఎదురు చూస్తున్నారు. అందుకని తలమే బ్రహ్మకునైన నీ నగమహత్వం వెన్న అని బ్రహ్మకు కూడా సాధ్యము కానటువంటి ఈ హిమాలయ పర్వతాన్ని పోడటం ఎవరికీ చేత కాదు. ఇంకా దీన్ని చూడాలి అంటే ఇంకా చాలా సమయం కావాలి. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. మధ్యాహ్నం అయింది అని అనడానికే నాగరాజు చెప్పిన నళిని బాంధవ భాను తప్త రవికాంతస్యంది బృంద నళిని బాంధవ భాను తప్త రవికాంతస్యంది నీహార కందళ చూత్కార పరంపరలోని. అంటే ఆ వేడికి ఆ మంచు కరిగిపోయి బొట్లుగా కింద పడి అతని కాలి కింద పోయి కాలి పసరు పోయి. అంటే
ఇటువంటి పద్యాలు నేర్చుకుంటూ ఉంటే ఒక బాగా పిల్లలకు చిన్న వయసు నుంచే వస్తుందో, ఎందుకంటే ఉచ్చారణ లోపము చాలా మందికి ఉంది. స్వాతంత్రం, స్వాతంత్రమే అంటారు. ఉచ్చల జలధి తరంగా అని జనగణమనలో వస్తుంది. ఉచ్చల జలధి తరంగా, జలధి తరంగ కాదు, జలసి తరంగా అంటారు. ఇట్లా ఉచ్చారణ లోపాలు చాలా ఉన్నాయి. ఆ ఉచ్చారణ లోపాలు సరిదిద్దబడాలి అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు ఈ పద్యాలు నేర్వడం అనేది అలవాటు చేయాలి. ముఖ్యంగా శతక పద్యాలు బాగా నేర్పించాలి. ఇంతకుముందు మీరందరూ చదివేటప్పుడు కనీసం 3వ తరగతి నుంచి 10వ తరగతి వచ్చే లోపల కనీసం ఒక 30 పద్యాలన్నా మీకు వచ్చేవి. ఇప్పుడు 30 పద్యాలు కాదు కదా, 3 పాదాలు కూడా రావటం లేదు. బండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణ తూణకు దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేదనుచు కడగట్టి భేరికాడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అని కంచెర్ల గోపన్న దాశరథి శతకలో చూడండి. ఆ పదాలు, ఆ అక్షరాలు భేరికాడాండ నినదంబుల, అది చదువుతుంటేనే పిల్లవాడిలో ఒక వైబ్రేషన్ అనేది వాడిలో రావాలి. ఆ విధంగా రావాలంటే మీరు మీ పిల్లలకు ఈ శతక పద్యాలు అనేవి నేర్పించండి. లేకపోతే ఏమవుతుంది అంటే సరస్వతీదేవి ఒకసారి విలపించిందట, అంటే ఏడ్చిందట సరస్వతీదేవి. అంటే ఎందుకు ఏడ్చింది? తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నట్టుగా మీకు అందరికీ తెలుసు. నేను చెప్పేదేం కాదది. ఎందుకంటే తెలుగు కండ అన్నాడు. కండ అంటే కండ చక్కెర. చూడండి, కండ చక్కెర ఎంత మధురంగా ఉంటుంది. మన మంత్రాలయం పోతే మన కండ చక్కెర ప్రసాదంగా ఇస్తారు. ఎంత మధురంగా ఉంటుంది తెలుగు భాష, అది చక్కెర. అటువంటి తీయనైనటువంటి తెలుగు భాష మనది. ఆ తెలుగు, ఇంకొక విషయం తెలుసా, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలున్నా ఏ భాషలో లేనటువంటి అత్యధిక అక్షరాలు 56 అక్షరాలు కేవలం తెలుగు భాషలో ఉన్నాయి. 56 అక్షరాలతో కూడిన భాష మనది. ఈ భాషను మీరు నిర్లక్ష్యం చేయకండి. మీ పిల్లల్ని బాగా చదివించండి, భాష రానియండి. ఎప్పుడైతే మన మాతృభాషలో మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతామో ఇతర భాషలు అవంతకవే వస్తాయి. మీరంతా ఇక్కడ రకరకాలుగా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని, ఐటీ కంపెనీస్లో అని, తర్వాత ఇంగ్లీష్ టీచర్స్, లెక్చర్స్ అన్నీ అందరూ చెప్తున్నారు. మీరంతా మరి మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివారా? లేదు కదా. మీరు ఇంగ్లీష్లో మాట్లాడటం లేదా? ఇంగ్లీష్ రావటం లేదా? ఇంగ్లీష్లో చదవటం లేదా? ఇంగ్లీష్లో చెప్పటం లేదా? మాతృభాష అనేది ఎప్పుడైతే మనకు దాని నుండి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతామో మిగిలిన భాషలు అన్నీ మీకు వస్తాయి. ఈ విషయాన్ని గమనించండి, ఈ పిల్లలకు నేర్పండి. వాళ్ళ భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండేటట్టు మీరు సహకరించండి. మీకు ఆ భగవంతుడు అన్ని విషయాలలో ఆయురారోగ్య ఐశ్వర్య సంపన్నత అన్నీ ఇచ్చి, చక్కటి ఆరోగ్యం ఇచ్చి, మీ జీవితాలు మరింత ద్విగుణీకృతం చేయాలని, మీ జీవితం ఇంకా ఉన్నతీకరణగా ఉండాలని మేమంతా ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంటేనే నోరెళ్ళు పెట్టి చూస్తాం. అట్లాంటిది పరిగెడితే ఎట్లుంటుందో ఆయన స్పీచ్ కూడా అట్లనే ఉంటుంది.